నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. మీరు నాని గారిది హిట్ 3 సినిమా రిలీజ్ అయింది కదా, ఇవాళ చూసారండి? చూసానండి. అంత అనిపించట్లేదు. ఓకే, పర్లేదండి. సినిమా అంటే అంత అనుకున్నంతగా ఏం లేదు సినిమా. ఫస్ట్ విశ్వక్షేంది, తర్వాత అడివిశేష్ సినిమా అంటే హిట్. ఇప్పుడంటే హిట్ అంటే ఓన్లీ ఓకే అంతే. నాని గారు ప్రొడ్యూసరు, అదంతే నార్మల్గా వెళ్ళిపోయిందండి అంతే. ఇప్పుడు మామూలుగా నాని గారు ఈ సినిమాలో చాలా స్పెషల్ కేర్ తీసుకొని పర్ఫార్మెన్స్ చేశారు కదా. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ గా, అర్జున్ సర్కార్ గా ఆయన ఎలా నటించారు? ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు ఆ పర్ఫార్మెన్స్ అంటే వేస్ట్ అండి. ముందర ఏదో అట్లా కొట్టుకొని వచ్చింది కానీ అసలు పర్ఫార్మెన్స్ లేదు, ఏం లేదు. ఊరగా చేసినట్టు చేసిన కొట్టుకొని పోతా ఉంది సినిమా అంతే. ఒక సాంగ్స్ బాగాలేవు, మ్యూజిక్ బాగాలేదు. సినిమా అంటే కొట్టుకొని పోతా ఉంది అంతే. ఇప్పుడు ట్రైలర్ లో మనకి యాక్షన్ ఒక రేంజ్ లో చూపించారు. మరి సినిమాలో ఆ రేంజ్ యాక్షన్ ఉందా? ట్రైలర్ లో చూపిస్తారండి, 2 నిమిషాలు ట్రైలర్ లో కాబట్టి 2.5 గంటల సినిమా అంటే అది 2 నిమిషాలు ట్రైలర్ లో ఏదో చూపిస్తేస్తా ఉంటారు. సినిమాకి వస్తే ఇప్పుడు 3 గంటలు వేస్ట్ అయిపోయింది. నాకు సొంతంగా నిద్రపోయినా బాగుంది అనిపించింది నాకైతే. ఇప్పుడు నాని గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఎందుకని మీరు ఎన్నాడు కూడా పర్ఫార్మెన్స్ బాగాలేదన్నారు, నిజంగానే బాగాలేదా? ఓకే అండి, పర్ఫార్మెన్స్ అంటే అంత ఓకే, అంత ఏం లేదు, నాకేం నచ్చలా. హీరోయిన్ అయితే అసలు వరస్ట్. దేనికి పెట్టారో, ఎందుకు వస్తుందో అసలుకి అది అండర్స్టాండింగ్ లేకుండానే వచ్చేస్తుంది. పాట వచ్చేస్తుంది, అన్ని జరిగిపోతా ఉంటాయి. ఇప్పుడు హిట్ 2 సినిమాలతో పోలిస్తే హిట్ 3 సినిమా బాగుందంటారా, బాగాలేదంటారా? లేదండి, అది ఆ కథ వేరు, ఆ ఎమోషన్ వేరు, ఆ ఫీలింగ్ వేరు. ఇది అసలు కంటే ఏదో అట్లా సాగుతుంది కాబట్టి హిట్ 3 తీయాలి కాబట్టి, సీజన్ నడుస్తుంది కాబట్టి తీస్తున్నారు అంతేగాని దానివల్ల అయితే ఎటువంటి ఉపయోగం లేదండి. ఇప్పుడు నాని గారు హిట్ 3 సినిమా చేయడం అనేది నాని గారికి ప్లస్ అయిందా లేకపోతే మైనస్ అయిందని చెప్పొచ్చా? నాని గారికి ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఇంకా వేరే వాళ్ళు హీరోని కాకుండా ఇంకా నేనే చేస్తే బాగుంటుందని చేసినట్టే ఉంది కానీ అంత ఇంపార్ట్ అయితే కలిపిలేదు నాని గారికి. ఇప్పుడు డైరెక్టర్ శైలేష్ కొనల్ గారు మరి ఇంత ముందు తీసిన సైంధవ్ అయితే ఆడలేదు. మరి ఆయన చాలా కసిగా తీసాను ఈ సినిమాని. మరి ఎలా ఉందని చెప్తున్నారు? ఆయన డైరెక్షన్ ఎలా ఉందనుకుంటారు? మాటలు చెప్పేదాన్ని బట్టి ఉంటుందండి, చూస్తే సినిమా అర్థం అవుతుందండి. 2.5 గంటల సినిమా కూర్చుంటే నాకు ఎందుకులే అండి చెప్పేది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా చూపించారు కదా మరి ఇందులో. ఏదో టైలర్ లో పెట్టిందండి ఆ షాట్ లో. ఆ సాంగ్ మాట్లాడేందు అనిపోతే ఈగాని లేకుండా పోయినాయి. ఏదో ఊరక టైలర్ లో బ్యాక్గ్రౌండ్ పెట్టారు అంతే. ఇప్పుడు మరి అందరూ ఏం చెప్పుకున్నారంటే మరి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది సినిమా, ఇది సూపర్ హిట్. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కాబట్టి అంత పబ్లిసిటీ, ప్రమోషన్స్, సినిమా డబ్బులు రావాలి కాబట్టి అంత చేసుకున్నారండి అంతే. అంత సినిమాలు అంత ఇంపార్టెంట్ కలిపేదండి నాకు. నాని గారు అయితే మరి ప్రభాస్ గారి గురించి కూడా గొప్పగా చెప్తున్నారు. మరి ఆయన అభిమానులు ఏమన్నా ఈ సినిమాని ఏమన్నా గెలిపించే పరిస్థితి ఉందా? ఉందండి. ఏదంటే ఇంకా సపోర్ట్ చేయడం అంతే. ఒకరికొకరు ఫ్యాన్స్ సపోర్ట్ చేసుకుంటా పోతా ఉంటే నలుగురిలో బాగుంటుందని ఇంకా సపోర్ట్ చేసుకుంటా ఉంటారు. మరి ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉందండి? మరి ఇలాంటి వాటి మ్యూజిక్ బాగా, మ్యూజిక్ అంటే ఒక్కో దగ్గర బాగా హైప్ వస్తుందండి, మంచి ఇంపాక్ట్ కలిగింది. ఓకే, పర్లేదు. ఫస్ట్ 1, 2 కాడికి ఇది కొద్దిగా బెటరే అండి. కెమెరా వర్క్ మరి ట్రైలర్ లో చాలా వరకు సీన్స్ మాత్రం సూపర్ తీసారండి. ఫ్రేమ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, మంచి షార్ట్స్ కానీ కెమెరా వరకు హైలైట్ తీసారు. మరి మొత్తానికి మీకు సినిమా అయితే ఎలా అనిపించింది? ఓవరాల్ గా యావరేజ్ అండి సినిమా అంతే. అంటే అంత ఇంపాక్ట్ ఏం లేదు నాని గారి పర్ఫార్మెన్స్ కానీ? అస్సలు లేదండి. ఓకే, మరి నాని గారు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు ఈ సినిమాతో? అవుతారంటే ఇంకా జనాలు బట్టి సపోర్ట్ చేస్తే అవుతారు, లేకపోతే ఇంక అంతే అండి. నాన్నగారు ఎప్పటి నుంచో చిన్న సపోర్ట్ లేకుండా పైకి వచ్చాడు. ఈ సినిమాకి ఏమైనా సపోర్ట్ ఇస్తే కొద్దిగా పుంజుకుంటాడండి అంతే. ఇప్పుడు నాని గారు మామూలుగా మొన్న ఇంతకు ముందు వచ్చిన దసరా, సరిపోదా, శనివారం వీటితో 100 కోట్లు కొట్టారు కదా. ఈ సినిమాతో కూడా 100 కోట్లు కొట్టే అవకాశం ఉందా? అంత 100 కోట్లు అంత సినిమా స్టోరీ అంత ఇంపార్టెంట్ అనిపించలేదండి. 100 కోట్లు అంటే రాదండి. మొత్తానికి మీ ఉద్దేశంలో సినిమా అయితే యావరేజ్ గా నడిచిందండి సినిమా అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే.